వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ ఎన్జిఓస్ జేఏసీ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి, అనేక అంశాలను కూడా ఆయనతోటి వినే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి దాదాపుగా 20 నెలల దగ్గరికి వస్తుంది. 20 నెలల పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిన ముఖ్యమైన మాట ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇప్పటికే దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ముందలనట నిరుద్యోగులందరూ ధర్నాలు చేస్తున్నారట. మాకు ఉద్యోగాలు వద్దు, మాకు ఇచ్చినయే సరిపోతుంది, ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా రన్ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన కూడా చేస్తున్నారట. ఇది వాస్తవమేనా? అరుణ్, రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 20 నెలలు దాటింది. రైట్. అనేక వైఫల్యాలు, అనేక విమర్శలు, ఇచ్చిన హామీల ఉల్లంఘన, అన్ని వర్గాల్ని మోసం చేయడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా మనకు కనబడతాం. వాళ్ళు పెట్టినటువంటి అభయహస్తం మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంతకుముందు మేము అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పే రివిజన్ కమిషన్లో 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆనాడు బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవి పూర్తి చేయండి అని చెప్పి మా మీద పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినారు, రాస్తారోకోలు చేశారు, రకరకాల ఉద్యమాలు నడిపినారు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక కనీసం 1,91,000 ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫిలప్ చేయలేకపోయింది? వచ్చిన 6 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే డంకా బజాయించి చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో చెప్పిన, ఒకరికి ఏదో పక్కింటి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అనే అంటున్నామని ఎవరో చెప్పిన అనేక సందర్భాల్లో చెప్పారు కదా. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి, ఎగ్జామినేషన్స్ పెట్టి, రిజల్ట్స్ పెట్టి, రోస్టర్ సిస్టమ్ డిసైడ్ అయిపోయి అంత అయిపోయినాక ఈ జొమాటో, స్విగ్గీ సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఇవాళ ఆ రూపంలో రేవంత్ రెడ్డి వచ్చి మేము అన్ని తయారు చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళకి ఇచ్చి నేనే గొప్ప అని చెప్పుకుంటున్నాడు. రైట్. 60,000 ఉద్యోగాల్లో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు 6,000 నుంచి 10,000 లోపు మాత్రమే ఉంటాయి. 50,000 ఉద్యోగాలు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి నియామకం. కొత్తగా నేనేమంటున్నా, నిజంగానే 60,000 ఉద్యోగాలు మేము సృష్టించడం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి 20 నెలల్లో 6 నెలల్లో 60,000 సృష్టిస్తే 20 నెలల్లో ఎన్ని సృష్టించాలి? కనీసం ఇంకా 1,20,000 ఉద్యోగాలు వేయాలి. ఇచ్చిండా అనేటువంటిది ఎలా ప్రజలు ఆలోచించాలి. అంటే ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు, ఆయన ఇచ్చినవి కేవలం 10,000 లోపే. మార్చి 24 నుంచి ఇప్పుడు జూలై 25 వరకు దాదాపుగా 40,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయినారు. ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలు ఎటుపోయినాయి? ఆ 1,90,000 ఉన్నాయి అనుకుంటే ఆ 1,90,000 ఈ 40, 2,30,000 ఉద్యోగాలు శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి ఇవాళ ఈనాటికి. మా కోదండరామ్ గారు చెప్పినారు, జేఏసీ నేతగా అనేక మంది అనేక రకాలుగా ఆ రోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి అనేక మంది మాట్లాడినారు. బిస్వాల్ కమిటీ ఇచ్చింది 1,91,000 ఫిలప్ చేయండి అని. మరి వీళ్ళకి ఏం పుట్టింది? అధికారం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు అందరూ కూడా గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు దొరకలేదనో, మా మీద అసంతృప్తితో రకరకాలుగా మేము ఇచ్చిన ఉద్యోగాలు కూడా సరిపోవని, మేము ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఎన్నికల ముందు కేటీఆర్ గారు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసిండు. ఏవి ఇచ్చినాము, పిఎస్సి ద్వారా ఎన్ని ఇచ్చినాము, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏమి ఇచ్చినాము, రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ ద్వారా ఏమి ఇచ్చినాము, 1,60,000 ఉద్యోగాలు మేము 10 ఏళ్ల కాలంలో ఇచ్చినాము. జోనల్ సిస్టమ్ వల్ల, రకరకాల సమస్యల వల్ల, కరోనా వల్ల కొంత మేము ఎవరైతే నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కొంత మేరకు మేము వాళ్ళని సాటిస్ఫై చేసేంత పని చేయలేదు. కాబట్టి వాళ్ళకు కొంత అసంతృప్తి ఉంది. కాబట్టి మమ్మల్ని మా మీద అసంతృప్తితో, అయ్యో కాంగ్రెస్ పార్టీ కన్నా చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకంతో చేశారు. ఇలా నమ్మకాన్ని వమ్ము చేయలేదా? నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారట కదా, ఉద్యోగాలు మాకు వద్దు, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన బాగుంది, బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి అంటున్నాడు మరి ముఖ్యమంత్రి. అంటే నిరుద్యోగులు అసలు ఉద్యోగాలే అడుగుతలేరు అని చెప్పేసి ఇప్పుడు అరుణ్, అశోక్ నగర్ పోయి మనం ఏ సెంటర్ కన్నా, ఏ కోచింగ్ సెంటర్ అయినా, ఏ సెంటర్ కన్నా ఒక విద్యార్థి దగ్గరకు పోయి పెట్టి 20 నెలల పరిపాలన అయిపోయింది రేవంత్ రెడ్డి గారు, నువ్వు సంతృప్తిగా ఉన్నావు అని అంటే, ఏ 10 మందిలో ఒక 2 సంతృప్తిగా ఉన్నారన్నా కూడా ఆయనకు పాస్ మార్కులు వేయచ్చు. రైట్. ఆఖరికి చివరికి ఏమైంది?
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి దూసుకెళ్లి పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి వైనాన్ని మనం చూసినాం. 1:100 ఇంటర్వ్యూలకు మెయిన్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వలేదు, ఈ నోటిఫికేషన్లు వేయలేదు. అనేక తప్పుల తడకలతో వచ్చినటువంటి వాటిని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పినప్పటికీ కూడా దాని మీద విచారణ జరపలేదు. ఇప్పటికీ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అసలు నోటిఫికేషన్ లేవు, ఈయన వద్దన్నోడేవాడు. నోటిఫికేషన్లు వేసింది ఎక్కడ, ఎన్ని నోటిఫికేషన్లు వేసారు ఒకసారి చెప్పమనండి. మేమైతే చూడలేదు నోటిఫికేషన్. ఆ వద్దన్నటోళ్ళు ఎవరో, ఆ మానవతరాయ్ వద్దంటున్నాడా, రియాజ్ వద్దంటున్నాడా, కోదండరామ్ వద్దంటున్నాడా, ఇంకొకరు వద్దంటున్నారా? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు కదా, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని వద్దన్నారు. ఇది ఇప్పుడు కాదు, మా ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 23 అప్పుడు ఒకేసారి ఒక 10-15 నోటిఫికేషన్లు ఆగి ఒకటేసారి నోటిఫికేషన్లు రావడం వల్ల ఆ రోజు నిరుద్యోగులు అడిగినరు, ఫేస్ వైజ్గా వేయండి, మేము అన్ని ఎగ్జామ్లు అటెండ్ కాలేము, మాకు ప్రిపరేషన్కు టైం దొరకదని బీఆర్ఎస్ కాలంలో అడిగినరు. కాంగ్రెస్ కాలంలో నోటిఫికేషన్లే లేవు, అడిగేది ఎక్కడ, వీళ్ళు ఇచ్చేది ఎక్కడ? 60,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చిన 6 నోటిఫికేషన్లు. ఏం నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏం ఎగ్జామ్, ఏం నియామకాలు? మెగా డిఎస్ అంటే ఏంది అరుణ్? మెగా డిఎస్ అంటే 25,000తో లక్ష అని అందరు అనుకున్నారు, 25,000 వాళ్ళే చెప్పారు, క్యాబినెట్లో తీర్మానం చేసి ఇచ్చింది అని. అంటే నేను ఏమంటున్నా, వీళ్ళు చెప్పిన ప్రతి అంశం, నిరుద్యోగుల పక్షాన చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మోసం చేసి పైగా ఇవాళ ఏం చేస్తున్నారంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి యువతీ యువకులందరినీ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ అని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకేమో కాంగ్రెస్ పార్టీకి ఊరూరు తిరిగిండ్రు. అయ్యా అవ్వ కారు గుర్తుకేస్తామంటే కొప్పడి తిట్టి చేయి గుర్తు కేపించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా మీరు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అవును, కొంతమంది బీఆర్ఎస్ నాయకులే వీళ్ళు ఎంట ఉండి పురమాయిస్తేనే అక్కడ విద్యార్థి నాయకులు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ సెక్రటరియట్ ముట్టడి కావచ్చు, కొన్ని ధర్నాలు ఆందోళనలు కూడా చేపడుతున్నారంటే వీళ్ళు ఎంట ఉండి బీఆర్ఎస్ నాయకులే నడిపిస్తున్నారు. వాళ్ళంతా ఫ్రేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అన్నాడు. అంటే వాళ్ళు ముదిరిపోయిన బెండకాయలు బీరకాయలు, అలాంటి వాళ్ళతో నేనెందుకు పట్టించుకుంటా అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ పైన విపరీతమైన మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ముదిరిపోయిన బెండకాయలు బీరకాయలు కావడానికి కారణం ఏందో ప్రభుత్వాలు చెప్పాలి. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా మీరు చదవకండి, పోయి ఊళ్ళల్లో ప్రచారం చేయండి, మేము వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తామని ఇవాళ ముదిరిపోయిన బీరకాయలుగా బెండకాయలుగా చేసింది రేవంత్ రెడ్డి. ఆ ముదిరిపోయిన బీరకాయలు బెండకాయల్ని ఇప్పుడు వదిలించుకోదలుచుకున్నాడు. లేత బీరకాయలు బెండకాయలు తెచ్చుకుందాం అనుకుంటుండే, అది పక్కకు పెడదాం. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం మేము. నిరుద్యోగ సమస్య ఉంటే నిరుద్యోగ సమస్యల పక్షాన్ని నిలుస్తాం, రైతుల సమస్యలు ఉంటే రైతుల పక్షాన పోరాడతాం, ఉద్యోగుల సమస్యలు ఉంటే ఉద్యోగుల పక్షాన పోరాడతాం. ఏ సమస్యలు ఏ వర్గానికి ఉన్నా ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిరుద్యోగుల సమస్యల గురించి మేము మాట్లాడొద్దా? మేము తెలంగాణలో మేము రాజకీయ పక్షం కాదా? మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడలేదా? మా ప్రభుత్వ కాలంలో నిరుద్యోగుల పక్షాన మీరు పొట్లాడలేదా? పొట్లాడకుంటే తప్పు అవుతుంది, కానీ పొట్లాడితే తప్పు ఎట్లయితుంది? బరాబర్ ఉంటాం, సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం, నిరుద్యోగులు ఎన్నుకుంటాం. తప్పేంది? మేమేమన్నా ప్రొవోకేట్ చేస్తున్నామా? నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇస్తే మేము గుంజుకొని చింపేసి ఉద్యోగాలు లేవని చెప్తున్నామా? మీరు నోటిఫికేషన్లు ఇస్తే క్యాన్సిల్ చేయమని మేమన్నా ధర్నాలు చేసినామా? మేమేమన్నా కోర్టులోకి పోయినామా? నువ్వు ఇయ్యలే కదా. కాబట్టి మీరు సమస్యలు పరిష్కరిస్తే మేమెందుకు వస్తాం? మాకేం పని? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తున్నది. అది ఎంతవరకు వచ్చింది, మరి జరిగిందా? ఇప్పుడు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. నేను ఏమంటున్నా, టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ అయింది జనార్దన్ రెడ్డి పీరియడ్లో. అప్పుడున్న సభ్యులందరూ కూడా రకరకాలుగా చేసిందని చెప్పి ఆ సభ్యుల మీద బురద జల్లే ప్రయత్నం చేసారు. బురద జల్లినాక వాళ్ళందరినీ కూడా వచ్చినాక వాళ్ళు స్వతహాగా రాజీనామా చేసారు. మా మీద ఇటువంటి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రేపు ఎంత కక్ష తీర్చుకుంటాడో మా మీద అని చెప్పి స్వయంగా మా టీఎస్పీఎస్సీ సభ్యులందరూ కూడా రాజీనామా చేసి ఆయనకు క్లీన్ పేపర్ ఇచ్చేసింది. ఇచ్చినాక పెట్టుకున్నారు. మళ్ళీ ఎందుకు ఇవాళ ఆ లీక్ పేపర్ మీద నువ్వు అన్నావు కదా, ఆయనకు సంబంధాలు ఉన్నాయి, ఈయనకు సంబంధాలు ఉన్నాయి, ఆయన డబ్బులు తిన్నాడు, ఈయన డబ్బులు తిన్నాడు, 20 నెలలుగా వాళ్ళని ఎందుకు జైల్లో పెడతలేవు? మళ్ళీ తిన్నోడు ఎవడు? అంటే కేవలం బురద చల్లడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం. అలా అవినీతి జరగలేదు. లీక్ల విషయంలో లీక్ ఎవరు చేసిండు అనేది సిట్ తేలుస్తా ఉన్నది. అందులో రాజకీయ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది?
కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడం ద్వారా సమస్యలు మారాయి. ప్రభుత్వం బుర్ర మారాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలన్నాయి. ఇక 1 కోటి ఉద్యోగాలంటే వాళ్ళు ఎట్లా మోసం చేసారో భారతీయ జనతా పార్టీ, మేము 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ ఎట్లా డంకా బజాయించిండో 1 కోటి ఉద్యోగాలు ఆయన ఇయ్యాడు, 2 లక్షల ఉద్యోగాలు ఈయన అన్నాడు. చోటాబాయి కాబట్టి 2 లక్షలు, బడాబాయి కాబట్టి 1 కోటి. ఇంకో విషయానికి వస్తే మీరు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీలో ధర్నా చేసుకోవచ్చు అని చెప్పేసి గత ప్రభుత్వాలు కూడా పర్మిషన్ ఇస్తే అది మీ హక్కు అని చెప్పినాక అక్కడ మేధావులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, మళ్ళీ యువకులు కూడా ఉంటారు, విద్యార్థి నాయకులు ఉంటారు అని చెప్పేసి కూడా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పీక్ స్థాయిలో కూడా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ మరి తెలంగాణ ఏర్పడినాక ఇదే రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పాడు. అంటే ధర్నాలు ఆందోళనలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన పీసీసీగా ఉన్నప్పుడు చెప్పాడు. ఎక్కడైనా చేసుకోవచ్చు, గాంధీ భవన్ ముందటైనా చేసుకోవచ్చు, తెలంగాణ కార్యాలయం ముందట కూడా చేసుకోవచ్చు అన్న రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తే ఎందుకు అద్దంటున్నాడు? ఎందుకు నిబంధనలు పెట్టవలసి వచ్చింది? ఎందుకు సర్క్యులర్ జారీ చేయవలసి వచ్చింది? ఇప్పుడు దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది మొత్తం ప్రపంచానికి ఒక తలమానికమైనటువంటి యూనివర్సిటీ. రైట్. ఆ యూనివర్సిటీలో అనేక మంది అనేక రకాలుగా ఉద్భవించినటువంటి నాయకులు ఉన్నారు. జైపాల్ రెడ్డి లాంటి ఒక అత్యున్నతమైనటువంటి రాజకీయ వేత్త తయారైనటువంటి సందర్భం ఉంది. జార్జి రెడ్డి లాంటి ఒక విప్లవకారుడు తయారైనటువంటి సందర్భం ఉంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది అటు లెఫ్ట్, ఆర్ఎస్ఎస్, పిడిఎస్యు, ఆర్ఎస్యు, ఎన్ఎస్యుఐ ఇట్లా అనేక మంది విద్యార్థి సంఘాలందరూ కూడా అత్యద్భుతంగా సమాజంకి అవసరమైనటువంటి ఒక విజ్ఞానాన్ని అందించే ఒక చోదక శక్తి ఉస్మానియా యూనివర్సిటీలో తయారైంది. అటువంటి యూనివర్సిటీలలో మీరు అక్కడ ఏ సమస్యలు ప్రస్తావించొద్దంటే సమస్యలు అక్కడే ప్రస్తావించాలి, సమస్యలకు పరిష్కారం అక్కడే దొరకాలని అనేక విద్యార్థి సంఘాలు సమస్యలు చెప్పినాయి, పరిష్కారం చెప్పినాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక సందర్భాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కావచ్చు, అనేక మంది వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చెట్టు కూరేసుకొని ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అంటే మొత్తంగా కూడా ఆనాడు ఉన్నటువంటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ చెప్పి మోసం చేస్తా ఉన్నది. మేము మా చావుతోనైనా తెలంగాణ ఇస్తుందేమో అని చెప్పి అనేక మంది అసహజ మరణం పాలైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీని చూసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి గర్జన జరిగింది. చాలా లక్షలాది మంది విద్యార్థులు వచ్చి మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడారు. ఒక్క తెలంగాణ గురించే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని సామాజిక ఉద్యమాలకి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అండగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఈ దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి మేధో సంపన్నాన్ని కలిగి ఉన్నటువంటి ఒక కేంద్రం. మీరు అక్కడ ఏం ధర్నాలు జరగొద్దు, రాస్తారోకలు జరగదు. నువ్వు ఏం చెప్పినావు? 7వ గ్యారంటీ ఏమి ఇచ్చినావు? నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాం, నువ్వు మీ ప్యాలెస్లో నన్నే వచ్చేవాడైనా గల్లబట్టి అడగొచ్చు తప్పు చేస్తే అని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ మళ్ళీ ఆయన రాజగోపాల్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు కదా, ఆయనకు షోకాజ్ నోటీసులు ఎందుకు? మళ్ళీ మీ ఆయన అనిరుద్ధ్ రెడ్డి ఏదో మాట్లాడిండు, ఆయన మీద కై బియ్యేందుకు? మీ తీన్మార్ మళ్ళీ స్వేచ్ఛగా మాట్లాడిండు, ఆయనకెందుకు షోకాజ్ నోటీసులు? మళ్ళా ఎక్కడైనా ఏ పార్టీలో అయినా కొన్ని క్రమశిక్షణ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ మా కాంగ్రెస్లో అవి ఏవి ఉన్నాయని నువ్వు చెప్పినావు కదా. మళ్ళీ ఇలా జరుగుతున్న తతంగం ఏంది? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పినావు, ఇవాళ ఏం జరుగుతుంది? యూట్యూబర్ల మీద దాడి చేస్తూ ఉన్నావు, సోషల్ మీడియాలో దాడి చేస్తున్నావు. స్వయంగా నీ కొండరెడ్డిపల్లికి పోయిన మా మహిళా జర్నలిస్టుల మీద నువ్వు దాడి చేయలేదా? రుణమాఫీ ఎవరికి జరుగుతుందా లేదా? కొండరెడ్డిపల్లి ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం అని మా మహిళా జర్నలిస్టులు పోయి అడుగుతున్నారు. అడిగితే వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం మీరు చేయలేదా? అది ఒక్కటేనా? మా దిలీప్ కొంతం గారిని కావచ్చు, మా క్రిషాంక్ మీద కావచ్చు, నల్ల బాలు మీద కావచ్చు, ఇట్లా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతమంది మీదనైనా కనీసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ఇస్తున్నటువంటి చిన్న వాళ్ళ మీద కూడా నువ్వు ఇవాళ సహించలేక దాడులు చేస్తూ ఉన్నావు. ఎవరో మార్వాడీల గురించి ఒక పాట పాడుతున్నట్టు తీసుకుపోయి నిన్న మొన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చూసినావు. తెలంగాణ సంస్కృతి ఇవాళ మీరు మహారాష్ట్రలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా మనం. తెలంగాణ ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఇతర ప్రజలు ఎవరైనా వాళ్ళ అస్తిత్వం మీద దాడి చేస్తే, పెత్తనం చేస్తే, వాళ్ళ మీద జులుం చేస్తే తప్పకుండా ఏ జాతినైనా డెఫినెట్గా ప్రశ్నిస్తారు. కానీ హైదరాబాదు గంగా జమున తైజీబ్ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినాయా? ఇవాళ రోజుకు హత్య, అజీజ్ నగర్లో ఒక హత్య, మలక్పేటలో ఒక హత్య,
చందానగర్లో ఒక దోపిడీ, ఇట్లా మనం చూసుకుంటూ పోతే అసలు టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్నెస్ కనబడతా ఉన్నది. ఎక్కడ కూడా గవర్నమెంట్ శాంతి, అసలు ప్రభుత్వానికి సోయలేదు. కేసీఆర్ను దిట్టుడు, కేటీఆర్ను దిట్టుడు, హరీష్ రావు మీద ఒక 1000 బ్యానాకులర్లు పెట్టి ఎత్తుకుడు, ఈ కార్ రేస్లో ఏమున్నది, కాళేశ్వరంలో ఏమున్నది, ఇండ్లు ఏమున్నది, ఎన్ని పెట్టినా ఏం చేస్తారు, ఇక ఫామ్ హౌసే మీకు శిక్ష, మేము వేయలేమని చేతులు అని. ఏంది అది అంటే మొత్తం కాళేశ్వరం కమిషన్ సంబంధించి 666 పేజీలు మళ్ళీ ఆయన చదివిండా, 60 మందితో చదివించుకున్నాడా, 60 మంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాడా మాకు తెలియదు. కానీ ఏమన్నాడు, మేమైతే న్యాయపరంగా శిక్షలు వేయలేమన్నాడు. అంటే అర్థం ఏంది దానికి? అంటే కాళేశ్వరంలో ముఖ్యమంత్రికి కానీ నీటిపారుదల శాఖ మంత్రికి కానీ ఎవ్వరికి కానీ అవినీతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ వాళ్ళు అవినీతి చేసినట్టు కానీ కమిషన్లో ఎక్కడ కూడా రిపోర్ట్ లేదు.